డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన గొప్ప మేధావి. పూర్వకాలం నుండి మన దేశం గణితానికి ప్రసిద్ధి పొందింది. దేశంలో భాస్కరాచార్యులు వంటి వారు గణితానికి గట్టి పునాదులు వేశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యులు. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న శ్రీనివాస అయ్యంగార్, కోయల్ అయ్యంగార్ దంపతులకు మద్రాసు, తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగారు కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్ పాఠశాల విద్య కుంభకోణంలోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్ అసాధారణ తెలివితేటలు చూపేవాడు. రామానుజన్ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనపరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్ గణితంపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ఒక సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే 1 వస్తుందని చెప్పినప్పుడు 0ను 0తో భాగించినప్పుడు 1 ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. రామానుజన్ ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితం, త్రికోణమితి, కలన గణితం, వైశ్లేషిక రేఖాగణితం మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు. శ్రీనివాస రామానుజన్ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్ రాసిన సినాప్సిస్. దానిలో 6000కు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాస రామానుజన్ తన ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో FAలో చేరాడు. కానీ కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. 1 సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరిన లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యాభ్యాసం కుంటుపడుతున్న రామానుజన్ గణిత పరిశోధనలకు ఆటంకం కలగనీయలేదు. నెల్లూరు కలెక్టర్ రామస్వామి అయ్యంగార్ గారికి తన నోట్బుక్ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు. కొన్నాళ్ల తరువాత రామానుజన్కు జానకితో వివాహం అయ్యింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సీలో చిన్న గుమస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్కు
ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డాక్టర్ వాకర్ రామానుజన్కు మద్రాసు యూనివర్సిటీ నుండి 75 రూపాయలు పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు. మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్ హార్డీకి రామానుజన్ స్వయంగా తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం రాశాడు. అది చూసి ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ను కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు. రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు. హార్డీ 1914 మార్చి 17న రామానుజన్ మద్రాసు నుండి షిప్లో బయలుదేరి 20 రోజుల ప్రయాణం తర్వాత ఏప్రిల్ 7న లండన్ చేరాడు. లండన్లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటీ కాలేజీలో ప్రవేశించి 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచవ్యాప్తంగా రామానుజన్ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు. రామానుజన్ శుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి చెందినవి. 1918లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ శ్రీనివాస రామానుజన్కు అత్యంత ప్రతిష్టాకరమైన ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ బిరుదునిచ్చి గౌరవించింది. 1918లో రామానుజన్ కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు. శ్రీనివాస రామానుజన్ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హార్డీ ట్యాక్సీ నంబర్ 1729. రామానుజన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళిన కారు నంబర్ శ్రీనివాస రామానుజన్ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని 2 ఘనముల మొత్తమని చెప్పారు. దానిని 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్. ప్రధాన సంఖ్యలపై రామానుజన్ ఇచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. రామానుజన్ సమున్నత సంయుక్త సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్ ప్రతిపాదించిన మాక్ థీటా ఫంక్షన్స్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. 1903 నుండి 1910 సంవత్సరాల మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న తర్వాత రోగర్ రామానుజన్ సర్వసమీకరణంగా పేరు పొందింది. సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. 1916లో రామానుజన్ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్ ఊహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. రామానుజన్ మాపన సమీకరణాలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడతాయి.
శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలిఖిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి 3 నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్ ఫ్రైడ్ నోట్బుక్స్ అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ సభ్యత్వం రామానుజన్కి లభించింది. రామానుజన్ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు. గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్ 1920న తుదిశ్వాస విడిచారు. గణిత సూత్రాలు, గణిత సిద్ధాంతాలు, నంబర్ థీరమ్స్ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆయన జయంతిని 2012 నుండి జాతీయ గణిత దినోత్సవంగా జరుపుతున్నారు. చాలామందికి గణితం అంటే నేటికీ భయమే. రామానుజన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణితం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.